యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించిన తరుణంలో భారతదేశానికి ఒక ఊరటనిచ్చే వార్త అందింది. ఎల్పీజీ కష్టాలకు నెమ్మదిగా బ్రేక్ పడుతుంది. తాజాగా మరో ఎల్పీజీ నౌక భారత్కు చేరింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకొస్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పన్నీయార్ నౌక 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరింది. వచ్చే వారంలో ఇంకా 72,700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈ నెల 25న 26,687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్ రానుంది. ఈ నెల 29న 30,000 టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్కు చేరనుంది. అంతేకాదు గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన తరుణంలో నౌక భారత్కు చేరడం గర్వకారణంగా చెప్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్గా మారింది. ఈ అంశంపై షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో దేశానికి భరోసా ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు ఫోన్ ద్వారా. సలాం, చెప్పండి, మరి యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించి భారతదేశంలోకి ఒక ఊరటించే వార్త అయితే అందింది. అండ్ ఎల్పీజీ నౌక భారత్కు చేరినట్లు మనం చూస్తున్నాము. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ప్రస్తుతము భారత్కు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై అక్కడక్కడ కాస్త కొరత ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిన విషయంగా. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ సఫలీకృతం అవుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయం నుండి మనకు ఏదైతే హార్ముజ్ సముద్ర మార్గం వద్ద దాదాపు మన భారతదేశానికి సంబంధించినటువంటి సుమారు 60 పైగా నౌకలు అక్కడ నిలిచిపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కానివ్వండి, అదేవిధంగా ముడి చమురు సరఫరాలో కాస్త అంతరాయం ఏర్పడినటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు భారత విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇరాన్తో ప్రత్యేక దౌత్య సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో ఏదైతే త్రివర్ణ పతాకాలు ఉన్నటువంటి భారత నౌకలను ఎట్టి పరిస్థితుల్లో తాము అనుమతిస్తామని కూడా ఇరాన్ సమ్మతించింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఇప్పటికే సుమారు 4 నౌకలు చేరాయి. మళ్ళీ తాజాగా ఇప్పుడు ప్రస్తుతం భారత్కు మరో ఊరటనిచ్చేటటువంటి ఒక మంచి నౌక చేరిందని చెప్పవచ్చు. అంటే ఎలా అంటే ఈ ఎల్పీజీ నౌక ఏదైతే గ్యాస్ సిలిండర్ల గురించి ఏదైతే కొరతను అధిగమించేందుకు ఈ ఎల్పీజీ నౌక చేరడంతో మొత్తము మనం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత ప్రభుత్వం కూడా. అయితే మంగళూరు పోర్టుకు పిక్సిస్ పైనీర్ అనేటటువంటి ఎల్పీజీ నౌక చేరింది. 16,714 టన్నుల ఎల్పీజీని ఈ నౌక తీసుకుని వచ్చింది. అదేవిధంగా వచ్చే వారంలో కూడా 72,700 టన్నుల ఎల్పీజీ నౌక కూడా రానుంది. అదేవిధంగా ఈ నెల 25న కూడా 26,687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్ అనేటటువంటి నౌక రానుంది. అంతే స్థాయిలో ఈ నెల 29న కూడా 30,000 టన్నుల ఎల్పీజీతో రానున్నటువంటి మరో నౌక కూడా ఇప్పుడు రాబోతుంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, భారతదేశం ఏదైతే దౌత్య సంప్రదింపులు ఏదైతే ఇరాన్తో జరిపిందో ఆ సంప్రదింపులు చాలా సఫలీకృతమయ్యాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ నౌకలన్నీ ఎల్పీజీ దిగుమతులను ప్రస్తుతము భారత ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే హార్ముజ్ సముద్ర మార్గాన వచ్చేటటువంటి నౌకలన్నీ ఏదైతే భారతదేశానికి చెందినటువంటి నౌకలు సేఫ్ గా భారతదేశానికి చేరుతుండడం, అదేవిధంగా ముడి చమురు సరఫరాలో కానివ్వండి, ఇదేవిధంగా ఇంధన సరఫరాలో కానివ్వండి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క కృషి ప్రస్తుతము మంచి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీనితో ఇప్పటికే మన భారతదేశానికి అంటే ముడి చమురుతో వచ్చినటువంటి నౌకలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇంధనంతో ఏదైతే ఎల్పీజీ గ్యాస్లతో కూడా వచ్చినటువంటి నౌకలు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంధన అవసరాలను ఈ నౌకలతో మనం అధిగమించవచ్చు. ఏదైతే భారతదేశ ప్రభుత్వము అంటే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఏర్పడిన సమయం నుండి మొట్టమొదటగా ముడి చమురుపై అదేవిధంగా ఇంధన నిల్వలపై ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని మొట్టమొదట భారత ప్రభుత్వము ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో దౌత్య సంప్రదింపులు జరపడం ఇదొక మంచి విజయాన్ని సాధించినట్టే మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఇతర దేశాలలో
చాలా దారుణంగా పరిస్థితి ఉన్నాయి. చైనాలో కానివ్వండి, అదేవిధంగా పాకిస్తాన్లో కానివ్వండి, పాకిస్తాన్లో అసలు పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. రష్యాలో కానివ్వండి, మిగిలిన అన్ని దేశాలలో గ్యాస్ల గురించి, గ్యాస్ ఇదే విధంగా పెట్రోల్ డీజిల్ గురించి కొరతలతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ భారత్ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ఏదైతే యుద్ధ వాతావరణం ప్రారంభమైన సమయం నుండి ఇప్పటికీ పక్కా ప్లాన్ తో అన్ని నౌకలను తెప్పించుకోవడం కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షితంగా ఏదైతే ఉన్నటువంటి దాదాపు మనకు అక్కడ మన గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి 22 నౌకలు, అదేవిధంగా అక్కడ 611 మంది భారత నేవీ సిబ్బంది ఉన్నారు ప్రస్తుతం అక్కడ. వారందరినీ సురక్షితం చేయడంలో కూడా భారత ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇక్కడ మరొక గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సంక్షోభ సమయంలో ఏదైతే ఇంధన సరఫరాను నిర్ధారించడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుండి 31 వరకు ముడి చమురు, ఎల్పిజి గ్యాస్లపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం ఇది ఒక బిగ్ రిలీఫ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంధన సరఫరాలను ఎందుకంటే ఈ కార్గో ఛార్జీల ద్వారా దీంతో అధిక ధరలకు ఆర్థిక భారం అనేది ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనితో కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం ఇది ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే విదేశాంగ శాఖతో పాటు అదేవిధంగా కేంద్రం ఎప్పటికప్పుడు ఈ యొక్క సంప్రదింపులు జరిపి మనకు ఏదైతే ఇంధన అవసరం ఉందో ఆ ఇంధన అవసరం ఉన్నటువంటి నౌకలు ఏవైతే అక్కడ నిలబడిపోయాయో ఆ నౌకలన్నీ భారత్కు చేరడంలో మంచి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. దీనితో దేశ ప్రజలకు ఉండేటటువంటి అన్ని అవసరాలు ఏదైతే గ్యాస్ అవసరాలు కానివ్వండి, అదేవిధంగా ముడి చమురు ఏదైతే పెట్రోల్ డీజిల్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ కృషి మంచి సత్ఫలితాలు ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పావని. ఎస్ సలాం అంటే ఈ దిగుమతుల వల్ల సామాన్య ప్రజలకు మరి గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందంటారా? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికి మీరు చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికి 4 వారాలు పూర్తి చేసుకున్నాము యుద్ధ వాతావరణంలో అని చెప్పేసి మీరు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఏర్పడినప్పటి నుంచి కేవలం అంటే అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం భారత్ ప్రభుత్వం పైన ఏదైతే భారతదేశం పైనే ఇది ఒక ఇంధన ప్రభావం కానివ్వండి, ఇంధన కొరత ప్రభావం కానివ్వండి, కాస్త ముడి చమురు కొరత కానివ్వండి రాకుండా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మంచిగా సఫలీకృతమయ్యాయి. మిగిలిన దేశాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఎల్పిజి సిలిండర్తో ఎల్పిజితో ఉన్నటువంటి నౌకలన్నీ వరుసగా చేరుతున్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాబితా ప్రకారం కూడా చూస్తే మనకు ఈ నెలలో దాదాపు 6-7 నౌకలు కూడా ఎల్పిజి నౌకలు కూడా భారత్కు చేరుకొని ఉన్నాయి. దీనితో ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నటువంటి కొరతలు ఏదైతే సామాన్యంగా యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయంలో కొంచెం కొరత అనేది అక్కడక్కడ కనిపించడం అనేది సామాన్యమే. అదేవిధంగా కొందరు కృత్రిమ కొరత కూడా సృష్టించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మిగిలిన దేశాల కంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చాలా చాలా బేసిక్గా ఉన్నాయని కూడా ప్రజలు చెప్తున్నటువంటి మాట. కానీ అక్కడక్కడ కృత్రిమంగా ఏదైనా సరే కొరతలు ఏర్పడితే వాటిని కూడా అధిగమించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఏదైతే బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు లేకుండా చూడాలని కూడా ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అయితే ఇప్పటికి వచ్చేటటువంటి ఈ ఎల్పిజి నౌకల ద్వారా భారతదేశంలో అక్కడక్కడ ఉన్నటువంటి కొరతలతో పాటు గ్యాస్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుందా అనేటటువంటి మీరు అడిగిన ప్రశ్నకు అంటే అన్ని నౌకలు వచ్చిన తర్వాత దానిని బట్టి కేంద్రం కూడా దానిపై నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల మీరు చూడవచ్చు భారత ప్రభుత్వము ఓన్లీ పవర్ పెట్రోల్ ను మాత్రమే పెంచింది. అది కూడా పవర్ పెట్రోల్ ధరను మాత్రమే పెంచింది. సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలు అలానే ఉన్నాయి. కానీ ఏదైతే ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్రజల ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఒక్కొక్క నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటుందని చెప్పవచ్చు. ప్రజల ఇబ్బందులను కూడా నిశ్చితంగా కేంద్రం పరిశీలిస్తూ ఒక్కొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తోంది. ఇప్పుడు పవర్ పెట్రోల్ ధరను పెంచారు. పవర్ పెట్రోల్ ధర అంటే పవర్ పెట్రోల్ సామాన్యంగా 100 మందిలో ఒకరో ఇద్దరో పవర్ పెట్రోల్ వినియోగిస్తూ ఉంటారు. అంటే అధిక మైలేజ్ కోసం వాటి కోసం కేవలం అటువంటి ధరనే పెంచారు. కానీ సాధారణ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు సామాన్య స్థితిలోనే ఉన్నాయి. గతంలో ఎలా ఉన్నాయో అదే ధరలో ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్ ధర కూడా ఏదైతే మొన్నటి వరకు మనకు కూడా రేట్ పెంచడం జరిగింది. సుమారు 50 రూపీస్ వరకు. అయితే ఏదైతే ఇప్పుడు గ్యాస్ నిల్వలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ ధరను కూడా వెనక్కి తీసుకునేటటువంటి ఏదైతే పెంచిన ధరను ఉపసంహరించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఈ నెల లాస్ట్కి అంటే ఈ నెలాఖరులోగా పెద్ద ఎత్తున ఏదైతే మన నౌకలు ఏవైతే అక్కడ హార్ముజ్ జలసంధి సముద్ర మార్గాన అవతలు నిలిచిపోయాయో ఆ నౌకలన్నీ ఒక్కొక్కటి చేరగా
చేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరలు కూడా కాస్త నియంత్రించేటటువంటి అవకాశం కూడా కేంద్రం చేతుల్లో ఉంది. Yes. అయితే మొత్తం సలాం. మీద ఈ థ్యాంక్ యూ సలాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel